కాకి లెక్కలు చెప్పేసి మీరు అవకతవకలు చేశారు, మీరు దాన్ని అడ్డం పెట్టేసుకొని లక్షల ఎకరాలు సంపాదించుకున్నారని చెప్పేటప్పుడు మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గౌరవ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఏమనంటే మీ అంతరాత్మకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు అని. మీ ఆత్మలకు తెలియడం కాదు, ఇక్కడ సభలో ఉన్నాం, సభకు తెలియాల్సిన అవసరం ఉన్నది. మీరు సభకు చెప్పకుండా అంతరాత్మలకు చెప్పాలనుకోవడం అది చాలా బాధాకరం, అది మంచి సాంప్రదాయం కాదు. మీకు తెలవడానికి కాదు సభ ఉన్నది, మీ ఇద్దరి మధ్యలో మాట్లాడుకోవడానికి కాదు, మీ ఆత్మలకు అంతరాత్మలకు తెలుసుకోవడానికి కాదు సభ ఉన్నది. ఈ సభకు ఎన్ని లక్షల ఎకరాలు బట్టుమాయమైనాయి, ఎక్కడికి పోయినాయి, మరి పోయినటువంటి భూములు ఎక్కడ పోయినాయి, రైతులు ఎవరు, ఆ రైతులకు జరిగిన అన్యాయం ఏంది, మరి వాస్తవాలు ఏంది, మరి ఆ గులాబీ నేతలు ఎవరు, మరి దండుకున్నటువంటి నేతలు ఎవరు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు తెలంగాణ ఏర్పడిన 2014 నాటి నుంచి 24 లక్షల అసైన్ భూములు ఉన్నాయి అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ భూములు 5 లక్షలకు ఎలా తగ్గినాయి? అంతేకాదు అధ్యక్ష, అసైన్ భూములు బీఆర్ఎస్ లీడర్లు పేదలను బెదిరించి వారు కొనుగోలు చేసినట్టు, రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్తా ఉన్నారు కదా, వాటి వివరాలు ఏమని అని చెప్పి మరి అడుగుతూ ఉన్నాం. మరి ఎందుకు ఈ సర్కారు బయటపెట్టడం లేదో మరి మేము మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాం. అదే మాదిరి 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు కూడా అంతరించిపోయినాయని, మరి 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు ఎవరు కాజేశారో కూడా మరి మీరు సభ ద్వారా బయట పెట్టాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ధరణి పోర్టల్లో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేరు మీద రాయించుకున్నారని, దాంతో 20 లక్షల మంది ఆసాములు నష్టపోయినారని, కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తానని, ఆ సొమ్ముతోటే 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని స్వయంగా రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో, వరంగల్లో చెప్పిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు మరి ఆ 20 లక్షల రైతులు ఎవరు, మరి వారు కాజేసినటువంటి భూములేవి, ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారు, మరి ఎప్పుడు ఆ డబ్బుతోటి ఎప్పుడు మీరు 6 గ్యారంటీలు పూర్తి చేస్తారు? మీ ద్వారా నేను మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది చిన్న కుంభకోణం కాదు అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణంగా 2 లక్షల కోట్ల రూపాయలు దీని ద్వారా గత ప్రభుత్వం కాజేసినట్టుగా ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎందుకు మీరు దీన్ని సిబిఐకి ఇవ్వడానికి వెనుకంజ వేస్తూ ఉన్నారు, ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయినటువంటి రైతాంగానికి, రైతులందరికీ కూడా న్యాయం చేస్తామని మరి ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేశారు? ఇప్పటి వరకు మరి ఎప్పుడు ఇలాంటి భూ సర్వే మరి ఎప్పుడు చేయిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు న్యాయం చేస్తారు అని చెప్పేసి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెవెన్యూ ట్రిబ్యునల్, ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను పరీక్షించి పరిరక్షించి రెవెన్యూ ట్రిబ్యునల్ ద్వారా న్యాయం చేస్తామని చెప్పారు కదా అధ్యక్ష. దానికోసం ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా అని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిషేధిత జాబితాల్లో దాదాపుగా మేము 13 లక్షలు అనుకున్నాం, ఇప్పుడే మంత్రి గారు దాదాపుగా 18 లక్షలు అంటా ఉన్నారు. మరి 18 లక్షల ఎకరాల భూమి మరి పార్ట్ బిలో పెడితే మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఎప్పటికల్లా చర్యలు తీసుకుంటారు? ఎప్పటికల్లా మరి అవన్నీ కూడా సాల్వ్ చేస్తారో? ఎందుకంటే డిసెంబర్ 23 రోజు 5 సభ్యులతోటి మీరు కమిటీ వేశారు కదా, మరి నిషేధ జాబితాల్లో ఉన్నటువంటి ఆ భూములని ఎప్పటికల్లా పరిష్కారం చేసి ఎప్పటికల్లా వారి అందరికీ న్యాయం చేస్తారో కూడా సభకు చెప్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, దేవాదాయ భూములు అధ్యక్ష, వక్ఫ్ బోర్డు భూములు కూడా, అటవీ భూములు, భూదాన్ భూములు లక్షల ఎకరాల్లో కేసీఆర్ సర్కార్ 10 ఏళ్ల కాలంలో కాజేసినట్టు, అన్యాక్రాంతమైనట్టు వాటి విలువ 2 లక్షల కోట్లు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. మరి కేసీఆర్ సర్కార్ 10 ఏళ్ల కాలంలో అన్యాక్రాంతమైనటువంటి భూముల మీద మరి ఎందుకు శ్వేతపత్రం ఇవ్వడం లేదు? మరి ఎందుకు దాని మీద రికవరీ మరి చేయడం లేదు? ఎందుకు దాని మీద మరొక కమిషనో, ఎంక్వైరీయో లేకుంటే సిబిఐకో ఇవ్వడానికి మీరు ఎందుకు జంకుతూ ఉన్నారో దీని మీద కూడా దయచేసి సభకు చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి దేశంలోనే చరిత్రాత్మకమైన అతిపెద్ద కుంభకోణమైనటువంటి మరి 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణమైనటువంటి ఈ ధరణి పోర్టల్, దాని మీద మీకు ఎందుకు ఇంకా 7 నెలలైనా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు దాని మీద మీరు ఈ రకమైన నత్తనడక వేస్తూ ఉన్నారో మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.
ఎందుకంటే కేసీఆర్కి కేటీఆర్కి వారి కుటుంబానికి సంబంధం ఉన్నదని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చెప్పినప్పటికీ మంత్రులు